హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు చిన్నారి హత్య. రచయిత వేముల సత్యనారాయణ గారు. ఎదురింట్లో నుంచి పాప అరుపులు వినిపిస్తున్నాయి. ప్రసన్న ప్రసన్న అంటూ ఇంట్లోకి వెళ్ళిన ఎదురింటావిడ బాత్రూంలోని సీన్ చూసి కెవ్వుమంది. బాత్రూంలో 7 ఏళ్ల ప్రసన్న రక్తపు మడుగులలో అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమె అరుపు విని చుట్టుపక్కల వాళ్లతో పాటు ఆ ఇంటి సమీపంలోనే ఉండే పాపకు పిన్ని వరస అయ్యే వెంకటలక్ష్మి కూడా పరుగు పరుగున అక్కడికి వెళ్ళింది. పాప గొంతు దగ్గర, చేతి మణికట్టు దగ్గర బ్లేడుతో కోసారెవరో. ఆ దృశ్యం చూసి బింబేలెత్తిన వెంకటలక్ష్మి సాయం కోసం అరవటం మొదలుపెట్టింది. అక్కడే ఉన్న ఓ కుర్రాడు ప్రసన్నను అమాంతం ఎత్తుకొని మరికొందరి సాయంతో వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అయినా ఫలితం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స ప్రారంభించేలోగానే ప్రసన్న చనిపోయింది. అయ్యో, బంగారం లాంటి నా పాపను ఎవరు చంపారు అంటూ ప్రసన్న తల్లి భవాని ఆసుపత్రిలో బోరున విలపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలప్పుడే ఫోన్లో మాట్లాడాను కదా, నా బిడ్డను ఇప్పుడు ఇలా చూస్తాననుకోలేదు అంటూ తండ్రి కృష్ణమూర్తి కూడా కన్నీరు మున్నీరవుతున్నాడు. 7 ఏళ్ల పాపను హత్య చేశారన్న వార్త మేడ్చల్ సమీపంలోని ఎల్లంపేట వాసులను ఉలిక్కిపడేలా చేసింది. మేడ్చల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తన బృందంతో ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే పోలీసులు కొన్ని వివరాలు సేకరించారు. కృష్ణా జిల్లా కొండూరు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి దశాబ్దం క్రితం బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. కారు డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య భవానీ, 2 ఆడపిల్లలు కావ్య, ప్రసన్న ఉన్నారు. భవానీ దగ్గరలోని ఒక కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తుంది. కృష్ణమూర్తి తండ్రి కూడా వారితోనే ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పెద్దవాళ్ళంతా ఉద్యోగాలకు వెళ్లారు సార్. దసరా సెలవులు కావడంతో పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో వీరితో పాటు పప్పి అనే కుక్కపిల్ల కూడా ఉందట. ఇంట్లో నుంచి పాప అరుపులు విని ఎదురింటావిడ వచ్చి చూసేసరికి రక్తపు మడుగులలో ప్రసన్న కనిపించింది అని అక్కడే ఉన్న ఒక పోలీస్ తన బాస్ రాజశేఖర్ రెడ్డికి వివరాలు అందించాడు. సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలిద్దాం పదా అంటూ ముందుకు కదిలారు ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి. పోలీసులను చూడగానే కృష్ణమూర్తి ఇంట్లో ఉన్న కుక్కపిల్ల పప్పి అరవటం మొదలెట్టింది. దాన్ని ఒక గొలుసుతో కట్టేశారు. ఇంట్లోకి వెళ్ళిన ఇన్స్పెక్టర్ బాత్రూంలో రక్తపు మరకలు చూశారు. అక్కడ పెనుగులాట జరిగిందనడానికి సాక్ష్యాలుగా నీళ్ల బకెట్టు, మగ్గు ఓ మూలకు పడిపోయి కనిపించాయి. బాత్రూం గోడ పక్కన రక్తపు మరకలతో ఉన్న రేజర్ బ్లేడ్ పడి ఉంది. ఈలోపు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుంది. పోలీస్ స్నిపర్ డాగ్కు రేజర్ బ్లేడ్ వాసన చూపించారు. స్నిపర్ డాగ్ అక్కడే కొద్దిసేపు తచ్చాడి తరువాత బయటకు పరుగులు తీసింది. ఇంటి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంటి చుట్టూ తిరిగి వచ్చింది. క్లూస్ టీంకు కొన్ని సూచనలు చేసిన ఇన్స్పెక్టర్ తరువాత కేసు వివరాలను ఏసీపీ అశోక్ కుమార్, డీసీపీ సాయి రాజశేఖర్కు తెలిపారు. హత్య జరిగి 1 రోజు గడిచింది. హంతకులెవరనే విషయాన్ని తెలుసుకోవటానికి పోలీస్ బృందాలు వివిధ ప్రయత్నాలు ప్రారంభించాయి. పోలీస్ డాగ్ కదలికల్ని బట్టి చూస్తుంటే హంతకుడు ఆ ఇంటి చుట్టుపక్కల వాడే అయి ఉండాలి. ఎందుకంటే డాగ్ ఇంటి చుట్టూ తిరిగి ఆగిపోయింది. కృష్ణమూర్తి ఇంట్లో ఉన్న కుక్కపిల్ల పప్పి కొత్త వాళ్ళెవరైనా ఆ ఇంట్లోకి వెళితే ఖచ్చితంగా మొరుగుతుందని, కానీ ఆ రోజు అది మొరగలేదని చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు. ప్రసన్న తండ్రి కృష్ణమూర్తిని మరోసారి కలిసి ఆ రోజు ఏం జరిగిందని అడిగారు ఇన్స్పెక్టర్ రాజశేఖర్. అప్పటికి షాక్ నుంచి కొంత తేరుకున్న కృష్ణమూర్తి ఈ కింది వివరాలు అందించాడు. ఎప్పటిలాగే ఆ రోజు నేను, మా ఆవిడ, మా నాన్న కూడా ఉద్యోగాలకు వెళ్ళాం. సెలవులు కావడంతో పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం మా నాన్న నాకు ఫోన్ చేసి అన్నం తినడానికి ఇంటికి వెళ్తున్నానన్నారు. ఆ తరువాత నాన్న ఇంటికెళ్ళి పిల్లలిద్దరికీ అన్నం పెట్టి తాను కూడా తిని తిరిగి డ్యూటీకి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తరువాత నేను నాన్నకు ఫోన్ చేస్తే పిల్లలు ఇంట్లోనే ఉన్నారని చెప్పారు. అయినా సరే ఎలా ఉన్నారోనని మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంటికి ఫోన్ చేస్తే నా చిన్న కూతురు ప్రసన్నే ఫోన్ ఎత్తింది. అక్క పడుకుందని చెప్పింది. కొద్దిసేపటికే ఎదురింటావిడ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ప్రసన్న రక్తపు మడుగులలో ఉందని, ఆసుపత్రికి తీసుకువెళ్తామని చెప్పింది. నేను మా ఆవిడ ఆసుపత్రికి వెళ్ళేసరికి నా బిడ్డ అంటూ బిగ్గరగా రోదించారు కృష్ణమూర్తి. ప్రసన్న కేసులో తన అనుమానాలను డైరీలో రాసుకున్నారు ఇన్స్పెక్టర్. పాపను చివరిసారిగా చూసిన వ్యక్తి వాళ్ళ తాత. చివరిసారిగా ఫోన్లో మాట్లాడిన వ్యక్తి తండ్రి. రక్తపు మడుగులలో పాపను ముందుగా చూసింది ఎదురింటావిడ. ఆ తరువాత బంధువు వెంకటలక్ష్మి. వారి పెంపుడు కుక్క పప్పి మొరగలేదు కాబట్టి పాపను హత్య చేసింది ఎవరో తెలిసిన వారే అయ్యుండాలి. పోలీస్ డాగ్ కూడా ఇంటి పరిసరాలు దాటి వెళ్ళలేదు. సో ఈ కేసు దర్యాప్తు సన్నిహితుల నుంచే ప్రారంభించాలి.
ప్రసన్న హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో సెల్ ఫోన్ డేటాను డంప్ చేయించండి అని తన బృందాన్ని ఆదేశించారు రాజశేఖర్. సాధారణంగా రేజర్ బ్లేడ్తో పెన్సిల్ చెక్కినా, ఎవరి మీదైనా దాడి చేసినా ఆ బ్లేడ్ వాడిన వారి వేళ్ల మీద ఎక్కడో చోట చిన్నపాటి కట్ మార్క్ పడే అవకాశం ఉంది. ఈ కోణంలోనూ పోలీసులు ఆలోచించారు. ప్రసన్న తాతను, పిన్ని వెంకటలక్ష్మిని, ఎదురింటావిడను విచారించారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే వెంకటలక్ష్మి చెప్పిన కొన్ని అంశాలపై జాగ్రత్తగా దృష్టి సారించారు పోలీసులు. ఈలోపు సెల్ ఫోన్ డేటా డంపులో కనిపించిన ఒక నెంబర్ సాయంతో, స్థానిక దర్యాప్తులో లభించిన ఆధారాల సాయంతో పోలీసులు హంతకుడు ఎవరో కనిపెట్టగలిగారు. తాము అప్పటిదాకా అనుమానించని వారు కాకుండా సీన్లోకి కొత్త వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అతడే ఈ హత్యకు కారకుడిగా పసిగట్టారు. అతడెవరో కాదు, ప్రసన్నను తన చేతులతో ఎత్తికెళ్లి ఆసుపత్రిలో చేర్పించిన మైనర్ కుర్రాడు సతీష్. ప్రసన్నను హత్య చేసిన సమయంలో సతీష్ జేబులో ఉన్న సెల్ ఫోన్, అతని ఇంటి ముందు వదిలిన ఎర్రరంగు చెప్పులు అతని పోలీసులను పట్టించాయి. గతంలో కృష్ణమూర్తి కుటుంబం సతీష్ వాళ్ళ ఇంట్లోనే అద్దెకుండేది. సతీష్కు సరిగ్గా చదువు అబ్బలేదు. ఓ ప్రైవేట్ కంపెనీలో కార్మికుడిగా పనిచేసేవాడు. జల్సాలకు అలవాటు పడడంతో వచ్చే దేశం సరిపోక చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టాడు. ఆ రోజు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళిన సతీష్ ఇంట్లో ప్రసన్నను కుక్కతో ఆడుకోవటం, ఆమె అక్క నిద్రిస్తుండడం గమనించాడు. చెప్పులు ఇంటి బయట విడిచి లోపలికి వెళ్ళాడు. తెలిసినవాడే కావడంతో ప్రసన్న ఏమనలేదు, కుక్క మొరగలేదు. ఆమెతో మాట్లాడుతూనే ఇంట్లో బీరువా పైనున్న తాళం చెవితో బీరువా తెరిచి అందులో ఉన్న 7,000 రూపాయలు దొంగిలించాడు. ఆ తరువాత ప్రసన్నను బాత్రూంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి గట్టిగా కేకలు వేయటంతో కంగారు పడి బాత్రూంలో ఉన్న షేవింగ్ బ్లేడ్తో ఆమె మణికట్టును కోశాడు. నొప్పితో ప్రసన్న బిగ్గరగా ఏడవటం మొదలెట్టేసరికి గొంతు కూడా కోసి వెనుకవైపు ప్రహారీ దూకి పారిపోయాడు. అరుపులు విని ఎదురింటావిడ ఇంట్లోకి వచ్చేసరికి ప్రసన్న రక్తపు మడుగులలో కనిపించింది. ఆ తరువాత చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో వెనుక నుంచి వచ్చి సతీష్ ఆ గుంపులో చేరిపోయి ఏమీ తెలియనట్లుగా నటిస్తూ ప్రసన్నను తన చేతుల్లోకి ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రిలో ప్రసన్న మరణించిందని వైద్యులు చెప్పగానే సతీష్ ఊపిరి పీల్చుకొని ఆ తరువాత అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు. అయితే కృష్ణమూర్తి ఇంటి ముందు ఉన్న ఎర్ర రంగుల చెప్పులు ఎవరివనే కోణంలో పోలీసులు ఆరా తీశారు. అలాగే హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని ఫోన్ నెంబర్లను మొబైల్ టవర్ డంప్ ఆధారంగా విశ్లేషించడంతో కేసు చిక్కుముడి విడింది. ఈ కేసులో మొదట చిన్నారి కుటుంబీకులను, బంధువులను అనుమానించినా విచారణలో వారు అమాయకులని తేలింది. హంతకుడు మైనర్ కాబట్టి అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టడం లేదు అంటూ ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ను ముగించారు ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి.